గెలుపు అంటే ఏంటి? అది ఒక రాత్రిలో అకస్మాత్తుగా వచ్చేస్తుందా, లేక దానికేదైనా ఫార్ములా ఉందా? ఈరోజు మనం ఒక చిన్న కథ ద్వారా విజయం వెనక దాగి ఉన్న ఒక పెద్ద నిజాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ కథ మనందరికీ ఎంతో స్ఫూర్తినిస్తుందని నేను నమ్ముతున్నాను. ప్రతి కథ ఎక్కడో ఒక చోట మొదలవుతుంది. మన కథ ఒక ఆటతో మొదలవుతుంది. ఆ ఆటలో ఒక ఓటమి ఎదురవుతుంది. కానీ ఆ ఓటమిలోనే మన జీవితానికి పనికొచ్చే ఒక గొప్ప పాఠం కూడా దొరుకుతుంది. ఇంతకీ ఆ పాఠమేంటో చూద్దామా? సరే, మన కథలోకి వెళ్ళిపోదాం. మొదటి భాగం, ఓటమిలో ఒక బాలుడు. మన కథ ఒక చిన్న అబ్బాయితో మొదలవుతుంది. గెలవాలనే తపన అతనిలో చాలా ఉంది. కాని ప్రతిసారి ఓటమే తనని వెక్కిరిస్తోంది. అతని ఆ పోరాటం ఎలా ఉందో చూద్దాం. ఒకసారి ఊహించుకోండి, చుట్టూ స్నేహితులు అందరూ కేరింతలు కొడుతూ ముందుకు పరిగెడుతున్నారు. కాని మన కథలోని ఆ అబ్బాయి మాత్రం అందరికంటే వెనక చివరి స్థానంలో ఉన్నాడు. ఆ సమయంలో తనకెలా అనిపించుంటుందో కదా. అతను ఎంతగా ప్రయత్నించాడో తెలుసా? తన శక్తి మొత్తం కూడదీసుకుని పరిగెత్తాడు. గెలవాలనే తపన అతని కళ్లల్లో కనిపిస్తోంది. అయినా ఫలితం మాత్రం 0. ఎంత ట్రై చేసినా ఓటమి తప్పనప్పుడు కలిగే నిరాశ మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక్కడే కథ ఒక మలుపు తీసుకుంటుంది. ఓటమితో కుంగిపోయిన అబ్బాయి జీవితంలోకి ఒక మార్పు వచ్చింది. ఒక గురువు, అంటే వాళ్ళ కోచ్ రూపంలో అతనికి దారి చూపించడానికి వచ్చాడు. ఆయన చెప్పిన మాటలే ఈ కథ మొత్తాన్ని మార్చేశాయి. అలాంటి నిరాశలో ఉన్నప్పుడు చెయ్యి పట్టుకుని నడిపించేవాళ్లు కావాలి కదా. మరి అతనికి ఎవరు దారి చూపించారు? అతని జీవితాన్నే మార్చేసిన ఆ మాటలు ఏంటి? అప్పుడు వాళ్ళ కోచ్ దగ్గరికి వచ్చి చాలా నెమ్మదిగా స్పష్టంగా ఒకటి చెప్పాడు. నాయనా, జీవితం మనకు ఒక్కసారిగా విజయాన్నివ్వదు. అది లాటరీ టికెట్ కాదు. మనం రోజూ వేసే చిన్న చిన్న అడుగులు, పదే పదే చేసే ప్రయత్నాలు, అవే మనల్ని విజయానికి దగ్గర చేస్తాయి. ప్రతి ప్రయత్నం నీ గెలుపుకు ఒక ఇటుక రాయిలాంటిది. చూశారా? ఆ కోచ్ చెప్పిన మాటల్లోనే ఒక అద్భుతమైన ఫార్ములా ఉంది. ఏంటది? మొదటిది, పెద్ద పెద్ద లక్ష్యాలు కాదు, చిన్న చిన్న అడుగులు. రెండోది, ఒక్కసారి చేసి వదిలేయడం కాదు, దాన్ని పదే పదే చేయడం. అదే పునరావృతం. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, చేసే ప్రతి పనిని శ్రద్ధగా మనస్సు పెట్టి చేయడం. ఈ 3 కలిస్తే అదే విజయానికి రహదారి అన్నమాట. సలహాలు వినడం చాలా తేలిక, కాని వాటిని పాటించడంలోనే అసలు సవాలుంటుంది. మరి ఆ అబ్బాయి ఏం చేశాడు? ఆ మాటల్ని విని వదిలేశాడా, లేక ఆచరణలో పెట్టాడా? ఇప్పుడు 3వ భాగంలో చూద్దాం. ఆ అబ్బాయికి ఆ మాటలు బాగా నాటుకున్నాయి. ఓడిపోయానని బాధపడటం ఆపేశాడు. నిరాశను పక్కన పెట్టేసి మళ్లీ ప్రయత్నం మొదలుపెట్టాడు. కాని ఈసారి అతన్లో ఒక కొత్త పట్టుదల, ఒక కొత్త స్పష్టత ఉన్నాయి. ఈ టైంలైన్ చూస్తే మనకు ఆ ప్రయాణం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో చూడండి. మొదట మళ్లీ ప్రయత్నం మొదలుపెట్టాడు. తర్వాత దాన్ని ఒకరోజుతో ఆపకుండా రోజూ చేసే పనిగా మార్చుకున్నాడు. అదే రోజువారీ శ్రమ. అలా నిరంతరంగా సాధన చేయడం వల్లే చివరికి విజయం తనను వరించింది. ఇది ఓవర్నైట్ సక్సెస్ కాదు, ఇది ఎన్నో రోజున కష్టం. సరే, ఇప్పటిదాకా కథ చూసాం. మరి ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేంటి? ఆ విజయానికి కారణమైన ఆ ఒక్క గుణమేంటి? అదే మన 4వ భాగం. చూడండి, ఈ కథ మనకు చాలా సింపుల్గా ఒక విషయాన్ని చెప్తోంది. ఏదైనా పని మొదలుపెట్టడం గొప్పే, కానీ మధ్యలో వదిలేయకుండా ఎన్ని అడ్డంకులు వచ్చినా దాన్ని కొనసాగించడమే అసలైన గొప్పతనం. అలా నిలబడిన వాళ్లే నిజమైన విజేతలు. అంటే ఈ మొత్తం కథ సారాంశాన్ని మనం ఒక్క చిన్న ఫార్ములాలో చెప్పేయొచ్చు. కన్సిస్టెన్సీ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. తెలుగులో చెప్పాలంటే నిలకడ ఈజ్ ఈక్వల్ టు విజయం. ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది. సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. చివరిగా ఒక్క ప్రశ్న. ఈ సూత్రం, అంటే ఈ నిలకడ అనేది జీవితంలో ఎక్కడ పనికిరాదు చెప్పండి? ఒక కొత్త భాష నేర్చుకోవాలన్నా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా, కెరీర్లో ఎదగాలన్నా అన్నింటికీ ఇదే ఆధారం. అయితే ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. ఏదైనా మొదలు పెట్టడానికి అందరూ ఉత్సాహం చూపిస్తారు. కానీ చిన్న చిన్న అడుగులతో రోజూ చివరిదాకా నడవడానికి ఎంతమంది ఓపిక ఉంటుంది? బహుశా ఆ ఓపిక, ఆ నిలకడే సాధారణ మనుషుల్ని విజేతల్ని వేరుచేస్తుందేమో. ఏమంటారు?